మా రామానాయుడు గారు చెప్పారు, ఇచ్చాము. బొత్స గారు నమస్కారం అండి. బొత్స గారు, ఎల్వైపి గారు ఒక్క నిమిషం. ఎల్వైపి గారు నారా లోకేష్ గారు మీతో. బొత్స గారు చూస్తాం చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష, ఎందుకంటే కొంచెం అనారోగ్యం వల్ల గురువుగారు ఇబ్బంది పడ్డారు. ఇట్స్ నైస్ టు సీ యూ సార్, వెల్కమ్ బ్యాక్ టు ద హౌస్. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు భరత్ గారు సత్య దూరం మాటలు మాట్లాడారు అధ్యక్ష. ఎందుకంటే 86 లక్షలు అన్నారు, అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆయన తెలియదు అధ్యక్ష. సమాధానం నేను చెప్పాను అధ్యక్ష. 79,51,903 మంది విద్యార్థులు యూడైస్ లో క్లాస్ 1 to క్లాస్ 12 ఎన్రోల్ అయ్యారు. వాళ్ళకి తల్లికి వందనం కింద 6,000 కోట్లు కాదండి, 8,454 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో డిస్పర్స్ చేస్తాం జరిగింది. దీంట్లో ప్రోగ్రామ్ కింద 67,01,653 మందికి తల్లికి వందనం వర్తించింది. మీరు ఇక్కడ చూస్తే అంటే యూడైస్ లో ఎన్రోల్ అయిన వాళ్ళు అర్హులందరికి ఇస్తాం జరిగింది 84.27%. ఇప్పుడు మీరు అడిగారు, మీరు అమ్మ ఒడి కింద ఎవరెవరికి ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు కూడా వివరంగా నేను చెప్తాను. ఆనాడు యూడైస్ లో 81,72,224 మంది ఉంటే మీరు కేవలం 42,33,098 మంది అంటే 52% మందికి మీరు ఇచ్చారు. మేము 85% మందికి ఇచ్చాం. అదేవిధంగా ఇంకొక సంవత్సరం 2021 తీసుకుంటే సుమారుగా 83 లక్షలు ఉంటే మీరు ఇచ్చింది కేవలం 44 లక్షల మందికి. 21-22లో 82 లక్షల మంది ఉంటే విద్యార్థులు మీరు ఇచ్చింది కేవలం 43 లక్షల మందికి. 2022లో 23లో 80 లక్షల మంది ఉంటే మీరు ఇచ్చింది కేవలం 42 లక్షల మంది అంటే 52% మందికి మీరు ఇష్టం జరిగింది, పిల్లలకి మీరు ఇష్టం జరిగింది. కానీ ప్రజాప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 84.27% మేము అందజేస్తాం జరిగింది. ఫస్ట్ పాయింట్. సెకండ్, మీరు కొంతమందికి పడలేదు అంటున్నారు, దయచేసి అక్కడ తల్లికి వందనం అని అడగండి, చెప్తారు. పడలేదంటే వివరాలు పంపించండి సార్, వీఆర్ విల్లింగ్ టు కరెక్ట్, నో ఇష్యూ. అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేది ప్రజాప్రభుత్వ నిర్ణయం. మీరు వివరాలు ఇవ్వండి సార్, తప్పనిసరిగా మేము టేకప్ చేస్తాం. ఇంకో ప్రశ్న మీరు అడిగారు, కొంతమందికి పార్షియల్గా పడిందని. అదేంటంటే ఎస్పెషలీ సోషల్ వెల్ఫేర్కి వచ్చి గల కేంద్ర ప్రభుత్వం నిధులు వేస్తుంది సార్. సో అది మేము చూసుకుంటున్నాం. సో మేము ముందల పేమెంట్ చేసిన అది కేంద్ర ప్రభుత్వం డబ్బులు వేస్తుంది సార్. అది రెండు కలిసికట్టుగా మేము అందిస్తున్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసికట్టుగా అందిస్తున్నాం. ఎక్కడన్నా గ్యాప్ ఉంటే వివరాలు మళ్ళీ ఇవ్వండి సార్, విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ అప్. అర్హులందరికీ ఇవ్వాలనేది ప్రజాప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అదేవిధంగా అధ్యక్ష, పోయిన సెషన్లో గౌరవ చైర్ గారు ప్రత్యేకంగా కొన్ని విషయాలు మా దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. ఈ తల్లికి వందనం సంబంధించిన అది కూడా ఒకసారి కొంచెం వివరిస్తాను అధ్యక్ష. జియో నంబర్ 26 కింద తల్లికి వందనం అందజేస్తాం జరుగుతుంది అధ్యక్ష. మీరు అడిగిన ప్రత్యేకంగా ప్రశ్న ఏంటంటే శానిటరీ వర్కర్స్ కి అందట్లేదని మీరు అడిగారు అధ్యక్ష. పాయింట్ జీలో అధ్యక్ష, anyone among the household members employed in any central state government service, PSU or getting government pension post retirement are not eligible and rasi bracket lo adhyaksha. Sanitary workers are exempted and all employees getting less than 10,000 salary per month in rural and less than 12,000 rupees per month in urban areas are exempted. So అవును అధ్యక్ష, మీరు లిమిటేషన్ 12,000 పెడితే 12,000 ఉంది అధ్యక్ష. 12,000 పెడితే మీరు ఇచ్చేదేమో గవర్నమెంట్ ఇచ్చేదే. అదే అధ్యక్ష, ఇది గతంలో కూడా ఉండేది అధ్యక్ష. అదే అధ్యక్ష, ఇది కూడా గతంలో ఉన్న నిబంధన అధ్యక్ష. అది మీరు పోయినసారి చెప్పారు. సో శానిటరీ వర్కర్స్ కి అందిస్తున్నాం అధ్యక్ష. ఇది మేము ఫర్దర్ గా డిస్కస్ చేసి, ఎందుకంటే ఈ ఇయర్ మనం జూన్ లో ఇస్తాం కనుక తల్లికి వందనం స్కెడ్యూల్ మాది వెరీ క్లియర్. పెంచితే అదే సార్, తప్పనిసరిగా సార్. అందుకే జియోలో అసలు మన జీవోలో లిమిటేషన్ 12,000 ఇచ్చాము అధ్యక్ష. అంచేత బెనిఫిట్ రాదు కదండి, కొంతమందికి రావట్లేదు అధ్యక్ష. అది మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. ఈ జూన్ మాసంలో కొత్త జియోలో తప్పనిసరిగా వీళ్ళు టేక్ అప్ అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. హలో మంత్రి గారు, ఇప్పుడు సమాధానం చెప్పినప్పుడు దయచేసి ఒకసారి మళ్ళీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన దాన్ని మరి అన్నారో అది క్లారిటీగా చెప్పాల్సిందిగా కోరుతున్నా. అది ఆ కేంద్ర ప్రభుత్వం పార్షల్గా మీకు ఇచ్చాము అని చెప్పారు కదా, అది క్లారిటీగా చెప్పాల్సిందిగా దయచేసి కోరుతున్నాను. లాస్ట్ టైం కూడా ఈ డిస్కషన్ మనకు వచ్చింది, అది దానికి మీరు వచ్చి ఛాలెంజ్ పోయాం అని వద్దు. కానీ
ఏదైతే ఆ భాషకు వచ్చిందో ఆ విషయాన్ని క్లారిటీగా చెప్పని కోరుతాను. పార్షియల్గా వచ్చింది కాదు అధ్యక్ష, ఇక్కడ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక అమౌంట్ ఇస్తుంది, దానికి జోడించి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే తల్లికి వందనం కింద ముందర మనం డబ్బులు వేస్తాం, మనం డబ్బులు వేసి ఆ బ్యాలెన్స్ కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గౌరవ ఎల్ఓపి గారు మీరు అడిగారు ఇది, నేను ఒకసారి స్వామి గారితో, ఎందుకంటే సోషల్ వెల్ఫేర్ గురువు గారు చూస్తారు కనుక నేను ఐ టేక్ ఇట్ అప్ విత్ హిమ్ సార్ అండ్ ఐ కమ్ బ్యాక్. అధ్యక్ష ఇక్కడ అధ్యక్ష నేను చెప్పింది శానిటరీ వర్కర్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ అధ్యక్ష అక్రాస్ బోర్డ్. అది వాళ్ళకి ఎలాంటి షరతులు లేదు అధ్యక్ష. శానిటరీ వర్కర్స్ పిల్లలకి మేము 100కి 100% వేస్తాం జరుగుతుంది అధ్యక్ష, దానిలో ఎలాంటి డౌట్ లేదు. క్వశ్చన్ నెంబర్ 14322. వెరిఫై చేయమని మంత్రి గారు మళ్ళీ కోరుతున్నాను. మన ఆయన కూడా మంత్రి గారిని కూడా సోషల్ మినిస్టర్ గారిని కూడా ఇంకా సొసైటీ నుంచి రావాల్సిన ఏదైతే ఉందో ఇంకా ఇవాటికి కూడా నిన్నటి వరకు కూడా మరి ఇవాళ ఇస్తే చెప్పలేం కానీ నిన్నటి వరకు కూడా ఇంకా అది అడ్జస్ట్ అవ్వలేదు. దయచేసి అడ్జస్ట్ చేస్తే అప్పుడు మీరు ఇస్తానన్న 13,000 రూపాయలు పూర్తిగా వాళ్ళకి జమ అవుతుంది అనేది మీకు క్షేత్రస్థాయిలో ఉన్న ఇన్ఫర్మేషన్ని లాస్ట్ టైం చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తాను. బీసీ వెల్ఫేర్ నుంచి ఎస్సీ వెల్ఫేర్ నుంచి ఇంకా కొద్దిగా రావాల్సి ఉంది. దయచేసి వెరిఫై చేయండి. ఇది బేస్జాలం పోకుండా వెరిఫై చేయమని కోరుతున్నాను. తప్పనిసరిగా అధ్యక్ష, మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ పరిగణనలో తీసుకుంటాం. ఇది స్టేట్ సెంటర్ స్పాన్సర్డ్ స్కీమ్ 60-40 రేషియోలో వస్తుంది అధ్యక్ష. అది గ్యాప్స్ ఎక్కడుందో నేను చెక్ చేస్తాను, ఎక్కడున్న గ్యాప్స్ ఉంటే యుద్ధ ప్రాతిపదికన డబ్బులు వేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.